విష్ణుకుమార్ రాజు గారు ఇంకో 2 బిల్లులు ఉన్నాయని తెలియజేస్తున్నాను అంతే. ఫ్రీడమ్ పోయింది అధ్యక్ష ధన్యవాదములు మీరు నాకు సమయం కేటాయించినందుకు అధ్యక్ష ఈ అప్రోప్రియేషన్ బిల్లో మాట్లాడటానికి ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారో ప్రజలకి మీ ద్వారా తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రం పరిస్థితి అధ్యక్ష 2014 జూన్ 1కి ఎప్పుడైతే మనం విడిపోయిన రాష్ట్రంలో బకాయిలు 1,30,654 కోట్ల రూపాయలు ఉండేది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 2014 నుంచి 2019 వరకు కంబైన్డ్ ప్రభుత్వం ఉంది, కొంతకాలం కలిసి ఉన్నాము, తర్వాత ఓన్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష మొత్తము 1,30,106 కోట్ల రూపాయలు నికర అప్పు చేసింది అధ్యక్ష టోటల్గా. అంటే కార్పొరేషన్ అప్పు పెండింగ్ బిల్స్తో కలిపి అధ్యక్ష టోటల్గా 1,86,479 కోట్ల అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మే 2019 30 తారీఖుకి తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పటికి అధ్యక్ష అప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అప్పు అధ్యక్ష 3,17,000 కోట్ల 3,17,134 కోట్ల అధ్యక్ష. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఒక దుర్మార్గపు ప్రభుత్వ విధానాలతోటి దోపిడీ, అరాచకము, విధ్వంసము తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అధ్యక్ష. అసలు ఆయన చేసిన దారుణాతి దారుణాలు ఆంధ్ర రాష్ట్ర అప్పుని 10 లక్షల కోట్లకి తీసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష. 10 lakhs crores. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎంత విధ్వంసకరమైన శక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికన్నా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేశారంటే అధ్యక్ష అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగా రాష్ట్ర ప్రజలు ఊరుకుంటున్నారా అనేది నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఏదైనా రాష్ట్ర ప్రజల తిరుగుబాటుతోటి కూటమి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిసి మళ్ళీ మనం పోటీ చేసిన తర్వాత అధ్యక్ష రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు దిశగా తీర్చిదిద్దేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూపుతున్న చొరవతోటి అధ్యక్ష ఈ అప్పుల భారాన్ని నుంచి మళ్ళీ మనం బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్ అధ్యక్ష. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అట్లాగే ఆర్థిక శాఖ మంత్రివర్యులకి కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. అందరికీ డబ్బులు చేసిన అప్పులకి తీర్చడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకి కూడా ఒక్కసారి తెలియజేయవలసిన అవసరం ఏంటంటే 1956 నుంచి 2019 వరకు అంటే సుమారు 66 సంవత్సరాల్లో అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం చేసిన మొత్తం అప్పు 3,06,6 కోట్లు అయితే అధ్యక్ష 6,000 కోట్ల అధ్యక్ష. 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల కోట్ల అప్పు చేశారు అధ్యక్ష. మనము ఇంత పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా బయటికి పడాలి అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా రాష్ట్ర మంత్రులు అట్లాగే ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ అహర్నిశలు శ్రమిస్తూ కేంద్రంలో ఉన్న పెద్దల్ని ఒప్పించి మెప్పించి అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి వారు అందించేటట్టు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డెఫినెట్గా మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రము తప్పనిసరిగా మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఎప్పుడూ కూడా అధ్యక్ష మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన గురించి చేసినప్పుడు అధ్యక్ష కేవలము ఆర్థికంగా అప్పుల భారంతో రాష్ట్రాన్ని ముంచేయటమే కాకుండా చీప్ లిక్కర్ రూపంలో దోపిడీ చేశారు అధ్యక్ష. చీప్ లిక్కర్ రూపంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ని కూడా వాళ్లే తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్లే చేయించి అన్నీ కూడా కిక్ బ్యాక్స్ వ్యవహారంతో క్విడ్ ప్రోకో తోటి చేసి అధ్యక్ష
మనం గౌరవ సభ్యులు లేకపోతే అందరికీ తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో కేవలము లిక్కర్ దోపిడీలో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇదివరకు చెప్పడం జరిగింది అధ్యక్ష. 30,000 కోట్ల రూపాయలు దోపిడీ. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారో ఏమి చేశారో తెలియదు అధ్యక్ష. కాబట్టి ఏదన్నా ఆర్థిక శాఖ మంత్రి వర్యులకి ఏదైనా డబ్బు ఎప్పుడైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఏదైనా అడిగితే బాగుంటుందేమో. దోచుకున్న డబ్బు ఎంతో కొంతన్నా మనకి ఇస్తే బాగుంటుంది. అట్లాగే అధ్యక్ష ఏదైనా ఒక స్కీమ్ పెడితే బాగుంటుందేమో అధ్యక్ష. ఎందుకంటే రోజు రోజుకి ఈ దోపిడీ డబ్బులు ఎంతెంత దోపిడీ జరిగిందో అనేది రకరకాల విధి విధానాలతోటి దోపిడీ చేశారు వారు. అవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. దానికి సింగిల్ టైం సెటిల్మెంట్ కింద ఏమైనా ఆర్థిక శాఖ మంత్రి ప్రపోజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను దోచుకుంది 1,00,000 కోట్లు, నా ఈ 1,00,000 కోట్లలో 50,000 కోట్లు ఇచ్చేస్తామని చెప్పి చేస్తే ఏమన్నా కేసుల నుంచి మాఫీ చేసేదానికి అవకాశం ఉందేమో కూడా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా ఊహించరు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకి విందులకి విహారాలకి అధ్యక్ష ఆయన ఖర్చు పెట్టిన డబ్బు 20,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 20,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ టోటల్గా మర్చిపోయారు అధ్యక్ష. ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్లాలన్నా హెలికాప్టర్ పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు. ఎందుకంటే పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని. అట్లాగే చెట్లు విధ్వంసం, విపరీతమైన విధ్వంసం సృష్టించారు అధ్యక్ష. అధ్యక్ష ఇంత విధ్వంసం సృష్టించినప్పటికీ కూడా మనకి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అధ్యక్ష టీడీపీ హయాంలో ఇదివరకు 2019 సంవత్సరంలో 13.5% గ్రోత్ రేట్ ఉండేది అధ్యక్ష. అదే సేమ్ గ్రోత్ రేట్ కనుక ఉంటే అధ్యక్ష ఈ పార్టీకి అధ్యక్ష 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది అధ్యక్ష. అంటే 13.5% గ్రోత్ రేటు కంటిన్యూ చేసి ఉంటే ఇంత అప్పుల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన లేకుండా ఉండేది అధ్యక్ష. ఆఖరికి అప్పుల భారంతో విపరీతంగా కృషించిపోయే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అధ్యక్ష ఆఖరికి చెత్త మీద పన్ను, కరెంటు బిల్లు నేను పెంచడం ఏంటి, ఒక్కసారి కూడా మేము పెంచమని చెప్పిన మనిషి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు అధ్యక్ష. అత్యంత దారుణమైన దోపిడీ. రోడ్లు బాగలేదు, ఎక్కడ లైటింగ్ బాగలేదు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఏ ఊరే వెళ్ళాలన్నా బై రోడ్డు వెళ్ళాలంటే భయంతో చాలా ఇబ్బంది ఉండేది అధ్యక్ష. అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు అధ్యక్ష. అధ్యక్ష టైం లేదు కానీ అధ్యక్ష మీరు తొందరగా ముగించుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఇందాక మన గౌరవనీయులైన రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ఏదైతే ఫుడ్ అడల్టరేషన్ అధ్యక్ష అది అత్యంత ప్రమాదకరమైన విషయం అధ్యక్ష. ఫుడ్ అడల్టరేషన్, ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ కానీ ఒక ప్రత్యేకమైన కొంత ఫండ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కొంత ఫండ్ కేటాయిస్తే అధ్యక్ష ఎక్కడికక్కడ వెరిఫికేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నేమ్ సేకే ఊరికే ఆ డిపార్ట్మెంట్ ఉంది తప్ప దాంట్లో ఏమి స్కిల్టనే ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఎంతో కొంత ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీదలో వారు ఇంత డబ్బు కేటాయిస్తున్నాము ఏదో విధంగా చేస్తామని చేసి దాన్ని స్ట్రెంథనింగ్ చెయ్యకపోతే అధ్యక్ష అత్యంత ప్రమాదకరమైనది ఫుడ్ అడల్టరేషన్ అధ్యక్ష. అన్ని చోట్ల కూడా అడల్టరేషన్ జరిగిపోతుంది. దాన్ని అరికట్ట చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది ఎంత ప్రమాదకరం అంటే ఆఖరికి మనకి డ్రగ్స్ లేకపోతే గంజాయి దానికంట ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష మా మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అధ్యక్ష దీనికి కూడా సంబంధం ఉంది అధ్యక్ష. మనకి ఇంత బాధ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మరి ఎందుకో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. జనరిక్ మెడిసిన్స్ ఎందుకు వాడటం లేదు? తప్పనిసరిగా మంత్రివర్యులు జనరిక్ మెడిసిన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక జనరిక్ మెడిసిన్స్ కనుక వాడితే జనౌషధి మెడిసిన్స్ అధ్యక్ష అత్యంత చౌక ధరతోటి సేమ్ క్వాలిటీ వస్తుంది అధ్యక్ష. సేమ్ క్వాలిటీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఈ బ్రాండ్ పేరు మార్చి వాళ్ళు ఇప్పుడు లోకల్ సప్లైస్ చేస్తున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా ఆర్థిక శాఖకి కొంత వేల కోట్ల రూపాయలు ఆదాయం చెయ్యాలనంటే
కంపల్సరీగా జనరిక్ మెడిసిన్స్ వాడవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మనం ప్రజల గురించి కూడా మనం చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మంత్రివర్యులకు ఉంది, ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఉంది. కాబట్టి అధ్యక్ష, ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరుకి చెప్పుకుంటున్నాము. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా జనరిక్ మెడిసిన్స్లే వాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, బ్రాండెడ్ది 100 రూపాయలు కనుక ఉంటే హాస్పిటల్ వాళ్ళు కొనేది 40 రూపాయలకు అధ్యక్ష. కానీ మనకి ఛార్జ్ చేసేది వాళ్ళు మళ్ళీ 100 రూపాయల మీద ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. అంటే డిస్కౌంట్స్, విపరీతమైన డిస్కౌంట్స్ ఉంటున్నాయి. పైకి 10 రూపాయలు ఉండేది 90 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముతున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా ఒక చట్టము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే మా మంత్రివర్యులను కూడా నేను కోరుతున్నాం అధ్యక్ష, మీ ద్వారా తప్పనిసరిగా ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్కి ఎంతెంత డబ్బులు ఛార్జ్ చేస్తారు, ఒకవేళ వాళ్ళ బిల్లు ఎక్కువైతే ఎవరితోటి చెప్పుకోవాలి, ఈ గోడు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ రెండు కూడా జనరిక్ మెడిసిన్స్ ఎట్టి పరిస్థితిలోనే ఉండాలని మరి ఒక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి వర్యులను కూడా ఈ రాష్ట్రంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి 1,42,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయాడు కాంట్రాక్టర్స్కి అధ్యక్ష. 1,42,000 కోట్లు. అందరూ కాంట్రాక్టర్స్ ఫోన్లు చేసి పయ్యాలు కేశవులు గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పండి, కనీసము ఈ 31 మార్చి లోపల ఎంతో కొంత పేమెంట్ బిల్స్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి నాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా ఆర్థిక శాఖ మంత్రి వారు దీనిపైన డబ్బులు ఎంతో కొంత ఇప్పించి కాంట్రాక్టర్స్కి న్యాయం చేయవలసిన బాధ్యత ఆయన పైన ఉంది అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ అధ్యక్ష ఇప్పుడు కూడా దాంట్లో బడ్జెట్లో కేటాయించలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే బడ్జెట్లో కేటాయించలేదు దానికి ఏపీ టిడ్కో హౌసెస్కి. తప్పనిసరిగా కాంట్రాక్టర్స్ కూడా డబ్బులు ఇచ్చి ఆయన కొంచెం పుణ్యం ఉంటే కట్టుకోమని చెప్పండి అధ్యక్ష. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఆమోదించటమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3వ క్లాజులు, అనుసూచి, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇక్కడ విషయం 2 మరియు 3వ క్లాజులు, అనుసూచి, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ అవునన్నారు, అందరూ అవునన్నారు, ఒక్కరు కూడా కాదనలేదు. కావున 2 మరియు 3వ క్లాజులు, అనుసూచి, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా, లాంగ్ టైటిల్లో భాగం అయ్యాయి. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. అనుమతి కోరే ముందు 2 మాటలు తమరి అనుమతితో అధ్యక్ష. చాలా మంది సభ్యులు 30 రోజుల పాటు 20 రోజుల పైన జరిగినటువంటి చర్చల్లో బడ్జెట్ మీద, వివిధ సబ్జెక్టుల డిమాండ్స్, గ్రాంట్ల మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. సంబంధిత శాఖ మంత్రివర్యులు చెప్పారు. నేను చూసేది గవర్నమెంట్ పాఠశాలల్లో సీటు గురించి ప్రజలు వెంపర్లాడే విధంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొస్తానని చెప్పి మీరు ఏదైతే అన్నారో అదే విషయాన్ని ఆయన గతంలోనే చెప్పారు. డెఫినెట్గా ఆ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు బుచ్చయ్య గారి బాటలో సూటిగా ఈ బిల్లు గురించి మాట్లాడమని చెప్పి విష్ణుకుమార్ రాజు గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ విద్యాశాఖ తీసుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, టీచర్స్, అలాగే స్టూడెంట్స్ యొక్క అదృష్టం అధ్యక్ష. మీరు ఇదివరకు కంపేర్ చేస్తే అంతకుముందు
విద్యాశాఖ ఎటువంటి వ్యక్తులు ఉండేవారో పాత ప్రభుత్వంలో మీకు తెలుసు అధ్యక్ష. పాపం వ్యక్తులు మంచోళ్ళు అయి ఉండొచ్చు, బట్ వాట్ అబౌట్ ద నాలెడ్జ్? విద్యాశాఖకి నడపటానికి అత్యంత క్లిష్టమైన శాఖ అధ్యక్ష విద్యాశాఖ. మనతో పాటు జీవితాంతము జీవితకాలం వచ్చేదే విద్య అధ్యక్ష. మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అధ్యక్ష. తల్లిదండ్రులు రారు, తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వారు న్యాచురల్గా మరణించడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఉన్నంత వరకు విద్య మనతో పాటే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి మంచి ఉన్నత విలువలు కలిగి అట్లాగే ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కట్టబెట్టడం అనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే టీచర్స్ బదిలీలు దీనిపైనే మనం చర్చించాలి కాబట్టి ఎక్కడా డీవియేట్ అవ్వకుండానే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది విశాఖ జిల్లాలో అధ్యక్ష ఇదివరకు టీచర్స్ని నిబంధనలకి విరుద్ధంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంత పాఠశాలల నుంచి పాడేరు పాఠశాలలకి బదిలీ కాబడిన ఉపాధ్యాయులు గురించి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష 2000 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు జరిగిన ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు ఏజెన్సీ వారికి ఏజెన్సీ ప్రాంతంలోను, మైదాన ప్రాంతంలో ఉన్న వారికి మైదాన ప్రాంతంలోనే వేరువేరుగా చేపడుతూ వచ్చేవారు అధ్యక్ష. కానీ 2023 జూన్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనలకు విరుద్ధంగా జీవో 117 అమలు పేరుతో అధ్యక్ష సుమారు 350 మంది ఉపాధ్యాయులని నిర్బంధంగా పాడేరు ఏజెన్సీకి బదిలీ చేశారు అధ్యక్ష. వీరిలో పాపము అత్యధికంగా ఉన్నవారు మహిళలు అధ్యక్ష. వారు